సో గాయ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నాము. హాయ్ చెప్పు. సో దీని తరపున కూడా అందరికీ హాయ్. పండుగ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? సో 3 days కూడా బాగా ఎంజాయ్ చేశారని అయితే అనుకుంటున్నాను నేను. హోప్ మంచి మంచి స్పెషల్స్ అన్నీ కూడా చేసుకుని ఉంటారు. సో ఏం చేసుకున్నారు ఏంటంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ అలాగే ఎలా ఎంజాయ్ చేశారు? సో పల్లెటూరుల్లో అది ఉండేవాళ్ళు ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తారు కదా. సో అవన్నీ ఏమైనా వెరైటీగా స్పెషల్గా ఏమైనా ఎంజాయ్ చేసినట్టయితే అవి కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇంకా కొన్ని ఏమైనా ఇంట్రెస్టింగ్ పిక్స్ అవి ఉంటే సంక్రాంతివి, పొంగల్వి, సో ఇవన్నీ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ ద్వారా పిక్స్ అనేవి పంపించండి. సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసి తేజస్విరి అని ఉంటుంది. ఒకసారి మీరు అబౌట్లోకి వెళ్తే డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి అనమాట. సో చూడొచ్చు. సో ఇంకా కొంతమంది కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో చూడండి. సో గాయస్ అలాగే ఎలా ఎంజాయ్ చేశారు పండుగ అనేది చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మనస్ఫూర్తిగా ఒక లైక్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి కనుమ రోజు బ్లాగ్ అయితే నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను. సో చిన్న బ్లాగ్ చూడండి ఎలా ఉందని కూడా అది కూడా కమెంట్ చేయండి. సో అలాగే ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. సో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గాయస్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ దేవుడికి నైవేద్యం పెట్టాను అనమాట. పూజ చేసుకుని దీపం పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టాను. సో ఈరోజు వచ్చేసి గారెలు చేస్తారు కదా అందరూ. సో గారెలు అండ్ ఆవళ్ళు నైవేద్యం పెట్టాను అనమాట. సో మీరేం చేశారు, ఏం నైవేద్యం పెట్టారన్నది చెప్పండి. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఈరోజు నార్మల్గా బిర్యానీ అండ్ బటర్ నాన్ అలాగే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో కమెంట్స్లో బటర్ నాన్ అడిగారు కదా ఇదివరకు. సో దాని ప్రిపరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్, చూడండి. సో ఇక్కడ వచ్చేసి ఒక మిక్స్ చేసుకోవడానికి ఒక విశాలమైన బౌల్ తీసుకుని దాంట్లో ఒక చిన్న కప్పుతో ఇలాగా ఒక కప్పుడు మైదా పిండి వేస్తున్నానండి నేను. సో ఈ కప్పు అయితే మనకి 2-3 దాకా వస్తుందన్నమాట. సో చూసుకోండి, అంటే చిన్న చిన్న నాన్స్ అయితే దాదాపు 5-6 దాకా వస్తాయి. 6 రావు, 5 వస్తాయి ఒక కప్కి. సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి చూసుకుని చేయండి. సో నేను ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు పిండి తీసుకుని దీంట్లోకి వచ్చేసరికి మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నార్మల్గా మీరు గోధుమ పిండి, అది చపాతీ ఇవన్నీ కలుపుతారు కదా, పూరి, సో ఇలాగే సాల్ట్ యాడ్ చేయాలి. మరీ ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆనేస్తుంది అనమాట. సో సరిపడగా వేసుకోండి మీ టేస్ట్కి తగినట్టు. అలాగే దీంట్లోకి షుగర్ కూడా యాడ్ చేయాలండి. తర్వాత దీంట్లోకి ఒక 1/2 కప్పు దాకా, సో 1/2 కప్పుకి పైగానే పెరుగు యాడ్ చేసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను, చూసారు కదా. సో ఇలా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట. దీనివల్ల బాగా స్మూత్గా వస్తాయి బటర్ నాన్స్. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మనం పెరుగు అనేది ఖచ్చితంగా యాడ్ చేయాలి. కొంతమంది ఈ పెరుగు ప్లేస్లో మిల్క్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారండి. సో చూపించిన విధంగా ఇలా కలిపేసుకోండి చక్కగా. సో చూసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఒకేసారి వాటర్ యాడ్ చేసుకుంటే మనకి పిండి అనేది పల్చనైపోయి అస్సలు బాగా రాదనమాట. మైదా పిండి కదా, మొత్తం అంతా అంటుకుపోయి బాగా రాదు. సో మనం గోధుమ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో చపాతీ పూరి కోసం ఆ విధంగానే కలుపుకోవాలి. బట్ కొంచెం సాఫ్ట్గా ఉండాలన్నమాట. మీకు ఎప్పుడైనా కొంచెం వాటర్ ఎక్కువైనట్టుగా అనిపిస్తే కనుక సో అందులోకి లైట్గా పిండి యాడ్ చేసుకుంటే మైదా పిండి సరిపోతుందండి. సో ఇలాగ మనం మొత్తం పిండి కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకుని ఈ విధంగా బాల్ చేసుకోవాలన్నమాట. ఇలా దీన్ని ఒత్తుకుంటూ చక్కగా కలపాలండి. ఎంతసేపు కలిపితే నాన్స్ అనేవి మనకి అంత బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మద్దన చేస్తూ కలపాలన్నమాట. చాలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల మనకి చాలా స్మూత్గా అండ్ టేస్టీగా వస్తాయి అన్నమాట. బాగా ఎక్కువ గట్టి రాకుండా ఉంటాయి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా రావడం కోసం ఇలా ఎంత కలిపితే అంత మంచిదండి. సో ఆయిల్ కూడా వేసుకుని ఇలాగ బాగా కలుపుకోవాలండి. ఇది వచ్చేసి మనకి పూరి పిండి వీటికన్నా కూడా కొంచెం స్మూత్ ఉండాలి, మరి అంత గట్టి ఉండకూడదు. అలానే బాగా జారుగా ఉన్నా సరే రాదనమాట. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి. సో చూసారు కదా, ఇలా మనము ఈ ముద్దను రెడీ చేసుకుని దీనిపైన నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ అలాగా ఒక స్పాచ్లా తీసేసుకుని అప్లై చేసుకోండి. సో నెయ్యి అయినా యాడ్ చేయొచ్చు, ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చు, లేదంటే మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ కూడా మీరు ఇలాగా దీంతో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇలా బాగా స్పాచులతో నెయ్యి లేదా ఇది పెట్టేసుకుని మనం నూనె 1/2 అవర్ పైగా మనం ఖచ్చితంగా స్టోర్ నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. సో చూసారు, ఇలా మూత పెట్టేసుకుని నేను దీన్ని పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత వచ్చేసి మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి గాయ్. స్టవ్ ఆన్ చేసుకుని ఇలాగ కొంచెం బటర్ని తీసుకొని మనము
దాంట్లో ఒక చిన్న కప్లో వేసేసుకొని కరిగించుకోవాలన్నమాట, మెల్ట్ చేసుకోవాలి. సో నేను దీన్ని వచ్చేసి మార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. మీకు బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, లేదంటే షాప్స్లో మీకు బటర్ అంటే ఇస్తారు, డైరీలో వాటన్నిటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇలాగ మనం తగినంత బటర్ని తీసుకోవాలి గాయస్. అంటే నేను నాన్స్ ఎంత ప్రిపేర్ చేస్తున్నానో దాన్ని బట్టి ఇలాగా బటర్ అనేది తీసుకుని కరిగించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, చక్కగా ఇది మొత్తం కూడా కరిగిపోతుంది ఇలాగా. మరి ఎక్కువగా హై ఫ్లేమ్లో పెట్టేయకండి, కొంచెం సిమ్లో పెట్టాలా, ఒక్క సెకండ్ ఉంచితే చాలు, బటర్ ఈజీగా కరిగిపోతుంది అనమాట. మనం మార్కెట్ నుంచి తెచ్చేసుకుని ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ బట్టి తీసుకోండి, ఓకేనా. సో ఇది బాగా కరిగిపోయింది కదా, దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుని ఇందాక నేను ఏదైతే మూత పెట్టానో నాన్స్కి రెడీ చేసిన పిండిని అది తీసుకుంటున్నాను అనమాట. తీసుకుని దీన్ని బాగా ఇలాగ ఒత్తుకోవాలండి. మనం ఆల్రెడీ కొంచెం టైం తీసుకునే కలిపి దీన్ని నానబెట్టాము, మళ్ళీ ఇంకొక 2 minutes దాకా ఇలా చేసుకోండి. ఎంత బాగా ఒత్తితే నాన్స్ మనకి అంత బాగా వస్తాయి అన్నమాట, సాఫ్ట్గా. సో చూసారు కదా, ఇలా మనం చక్కగా చేసుకోవాలి. మనం చపాతీ పిండి ఏ విధంగా కలుపుతామో ఆ విధంగానే ఉంటుందండి నాన్ పిండి కూడా. బట్ ఏంటంటే కొంచెం దాని మీద సాఫ్ట్ ఉంటుంది. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, టెక్స్చర్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలన్నమాట నానిన తర్వాత. అప్పుడే మనకి నాన్స్ అనేవి బాగా వస్తాయి. సో ఎప్పుడైనా పిండి కొంచెం లూజ్ అయితే మీరు మైదా పిండి కొంచెం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో ఇక్కడ వచ్చేసి కొంచెం కొంచెం ఉండలు అనేవి చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ సైజులో ఇలాగ ఉండలు అనేవి చేసేసుకోవాలి. చేసుకొని ఫ్లోర్ పైన చక్కగా కొంచెం సాఫ్ట్గా ఉన్న ఫ్లోర్ ఏదైనా పెట్టుకొని, లేదంటే పీట మీద కానీ మనం మైదా పిండి కొంచెం వేసేసుకుని ఈ ఉండని ఆ మైదా పిండిలో ఇలా డిప్ చేసుకోవాలన్నమాట. ఇలా అటు ఇటు చక్కగా మైదా పిండి అనేది కోట్ చేసుకోవాలండి. మనకి ఒత్తుకోవడానికి అతుక్కుపోకుండా ఉంటుంది. సో మనం ఏ విధంగా అయితే చపాతీ పూరి ఎలా ఒత్తుతామో సో అదే విధంగా అనమాట. సో దీన్ని ఇలా తీసుకొని రోలర్ ఉంటుంది కదా దాంతో ఒత్తేసుకోండి. చపాతీలు ఒత్తుతాం కదా దాంతో మనం నార్మల్గా ఎలా ఒత్తుతామో అలాగే ఒత్తేసుకోవాలి. బట్ నాన్ షేప్ రావాలన్నమాట మనకి. దీన్ని ఓవెల్ షేప్లో ఒత్తేసుకోవాలండి చక్కగా. ఇలా పైకి ఇలా ఒత్తుకున్నట్టుగా ఒత్తుకుని కొంచెం మధ్యకు కూడా ఒత్తుకోవాలి. సో మనకి ఎప్పుడైనా ఈ మైదా పిండి వల్ల ఏంటంటే షేప్ సరిగ్గా రాకపోతే ఇలా నాన్ని ఒక పక్కన పట్టుకుని ఇంకొక పక్కకి ఇలా కొంచెం కిందకి లాగితే మనకి బటర్ నాన్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీరు రెస్టారెంట్స్లో ఈజీగా తింటూ ఉంటారు కాబట్టి మీకు కూడా అర్థమవుతూ ఉంటుంది. సో బటర్ నాన్ అనేది రౌండ్ షేప్లో ఉండదు కాబట్టి మనకి ఓవెల్ షేప్లో ఉండి కొంచెం ఇలా కిందకి సాగినట్టుగా అదొక షేప్లో ఉంటుంది కదా. సో అదనమాట. ఇక్కడ నేను ఈ బటర్ నాన్ని ఒత్తేసాను. సో కొంచెం ఇది ఏంటంటే మనకి బాగా పల్చగా రాకూడదు, బాగా మందంగా రాకూడదు అనమాట. కొంచెం అలాగా మీకు పూరి చపాతీ ఎలా అయితే ఏ మందంలో అయితే ఒత్తుతారో సేమ్ అదే మందంలో దీన్ని ఒత్తుకోవాలండి. సో మీకు షేప్ సరిగ్గా రాకపోతే ఏంటంటే కొంచెం కింద ఇలా ఉంది కదా, చూసారు కదా, నేను దీన్ని కొంచెం పొడుగ్గానే నాన్ ఆకారంలోనే ఒత్తాను. బట్ మీకోసం మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో దీన్ని ఇలా పట్టుకొని ఒక పక్కకి ఇలా సైడ్కి కిందకి లాక్కుంటే సరిపోతుంది అనమాట. సో అయిపోయింది కదా. కొంచెం ఒక కప్పుతో వాటర్ తీసుకోండి, మామూలు వాటరే. సో ఇక్కడ పెనాన్ని నేను హీట్ చేసుకుంటున్నాను అనమాట, మనం నాన్స్ కాల్చుకోవడానికి. సో ఈ పెనం హీట్ ఎక్కింది. ఈ లోపల మనం ఏంటంటే ఇక్కడ నాన్ ఒత్తుకున్నాం కదా దాన్ని తీసుకొచ్చేసి ఒక పక్కనంతా వాటర్తో ఇలాగ తడి చేసేసుకోవాలండి. సో మొత్తం అంతా కూడా వాటర్తో ఇలాగ తడి అయిపోవాలి. చూసారు కదా, ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ప్యాన్ పైన వేసేసుకోవాలి. ఈ తడి ఏ వైపు అయితే ఉందో ఆ వైపే మనకి ప్యాన్ కంటుకునేలాగా వేయాలండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఆ వైపే ప్యాన్ కంటుకునేలాగా వేయాలి. వేసిన తర్వాత దీని మీద నేను ఏ విధమైన ఆయిల్ కూడా వేయలేదు, అలా డైరెక్ట్గా వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం ఇది కాలాలన్నమాట బాగా. అంటే మనకి పైన ఇలాగ బబుల్స్ వస్తాయి, మనకి తెలుస్తుంది పైన కొంచెం కొంచెం పొంగినట్టుగా చిన్న చిన్న బబుల్స్ టైప్లో పైకి వస్తుంది అనమాట. ఆ వచ్చిన తర్వాత దీన్ని ఈ పెనాన్ని తీసుకువెళ్ళి ఆ పొయ్యికి అటుపక్కకు తిప్పేయండి. సో చూసారు కదా, ఆ ప్యాన్ మనకి ఆ తడి వల్ల అంటుకుని ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే పెనం నుంచి అలా పడిపోతూ ఉంటుందన్నమాట, అంటుకోదు. సో అలాంటప్పుడు మనం గరిటెలతో కానీ మనకి పుల్కాస్ రోటీస్ పట్టుకునే క్లిప్ ఉంటుంది కదా, సో దాన్ని ఏమంటారు, పట్టుకోవడానికి గ్రిప్లా ఉంటుంది కదా, సో దాంతో అయినా సరే రొటేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వుడెన్ స్టిక్తో దీన్ని రెండో వైపు కాలుస్తున్నాను. ఒకవైపు వచ్చేసి మనం స్టవ్ పైన ఇలా కాల్చుకోవాలి మంట పైన, ఇంకొక వైపు వచ్చేసి ఖచ్చితంగా ప్యాన్ మీద కాల్చుకోవాలన్నమాట. సో అది నాన్కి పర్ఫెక్ట్గా కాలడం అంటారు దాన్ని. సో ఇలాగా రెండు పక్కల కూడా కాలాలండి, మరీ మాడిపోనివ్వకండి. సో చక్కగా ఇలా కాలాలి ఎర్రగా. ఇలా కాలిన తర్వాత మనం ముందు ఏదైతే బటర్ మనం కరిగించి పెట్టుకున్న వెన్నని దీనికి రాసేసుకోవాలన్నమాట చక్కగా. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం నాన్ మొత్తం ఇలాగ చక్కగా రాసేసుకోండి, అప్లై చేసేయండి.
అటు పక్కన కూడా రాయాలండి, 2 పక్కల ఖచ్చితంగా రాయాలి. అది కూడా మనం ఏంటంటే వేడి వేడిగా ఆ పెనం మీద నుంచి ఎప్పుడైతే తీస్తున్నామో మనం అప్పుడే రాసేసుకోవాలండి. మనం కొంచెం చల్లగా అయ్యాక రాసినా సరే గట్టిగా అయిపోతుంది అనమాట, నాన్ అనేది టేస్ట్గా ఉండదు. ఖచ్చితంగా మనం వేడి మీద రాయాలి. మీరు తింటుంటే అప్పటికప్పుడే సర్వ్ చేసేసుకోవచ్చు, లేదంటే హాట్ ప్యాక్లో పెట్టి ఉంచుకోండి. వెంటనే తినేసి ముందే ఇది వేసుకోండి. తినడానికి ఇప్పుడు తింటున్నాము ఒక 10 మినిట్స్లో అనగా వేసుకోండి. అయినా సరే మీరు హాట్ ప్యాక్ మెయింటైన్ చేయండి. మనకి బటర్ నాన్ అనేది కొంచెం చల్లారినా సరే గట్టిగా వచ్చేసి అస్సలు తినలేము, తినడానికి బాగోదు. సో నేను ఇక్కడ సెకండ్ నాన్ కూడా ఇలా ఒత్తేసుకుని వేసేసాను అనమాట. దీనికి రౌండ్ షేప్ అలా ఉండదండి, ఓవెల్ షేప్లో ఉంటేనే బాగుంటుందన్నమాట. ఐ మీన్ రెస్టారెంట్లో ఆ విధంగా చేస్తారు కాబట్టి అలా చేసుకుంటాము. లేదు మాకు వేరే షేప్ కావాలంటే ఏ షేప్లో అయినా ఒకే టేస్ట్ ఉంటుంది, షేప్దే ఉంది, మనం చేసుకోవడం బట్టి ఉంటుంది అనమాట. సో చూసారు కదా, ఇలా నేను ఇంకొక నాన్ కూడా వేసాను. సో ఇంకొక నాన్ కూడా వేసేసి దాన్ని కూడా చక్కగా ఇలా కాల్చేసి దీని మీద కూడా మనము ఈ బటర్ని అప్లై చేసేసుకోవాలి. స్పాచులాతో అప్లై చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అప్లై అవుతుందండి. మీ దగ్గర స్పాచులా కనుక లేకపోతే ఏదైనా స్పూన్తో కొంచెం అంతా కూడా అప్లై అయ్యేలాగా అప్లై చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం దీన్ని హాట్ ప్యాక్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుందాము. దీనికైతే పన్నీర్ కర్రీ వచ్చేసి చాలా మంచి కాంబినేషన్ అండి. పన్నీర్ కర్రీతో తింటే చాలా అదిరిపోతుంది అనమాట బటర్ నాన్. మనం రెస్టారెంట్లో కూడా పన్నీర్ కర్రీ ఆర్డర్ చేసుకుంటాం కాబట్టి. సో చూసారు కదా, ఈరోజు వచ్చేసి మాకు బిర్యానీ, బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ చేసుకున్నాం అనమాట కనుమ రోజు. అలాగే థమ్స్అప్. సో ఇంకా మేము ఇక్కడ లంచ్ చేయడానికి కూర్చున్నాము. కనుమ రోజు నేను అస్సలు రెడీ అవ్వలేదండి. పిల్లలు కూడా కొత్త డ్రెస్ వేద్దాం అనుకున్నాను వాళ్ళకి, బట్ రెడీ చేయలేకపోయాను అనమాట. ఎందుకు కొంచెం బేబీకి మోషన్స్ అవుతున్నాయి, బాబుకి తగ్గాయి, బేబీకి కొంచెం హెల్త్ అప్సెట్ అయిందనమాట. సో మళ్ళీ కనుమ రోజు నుంచే కొంచెం సెట్ అవుతుంది దానికి. నాకు పని ఎక్కువైపోయి అసలు నేను ఇంకా రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట ఆ రోజైతే. సంక్రాంతి ఒకటి, భోగి ఒకటి కొంచెం చేసుకున్నాం కదా, ఇంకా కనుమ రోజు రెడీ అవ్వలేదు, పిల్లల్ని కూడా చేయలేదన్నమాట. జస్ట్ ఈరోజు ఇలా వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. సో మా ఫుడ్ అయితే ఇది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గాయ్స్ చూసారు కదా, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదండి. లైక్ అనేది మాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తుంది. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.